నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను షాహిదా. చైనాకు చెందిన దిగ్గజ మెమరీ చిప్ తయారీ సంస్థ CXMT కార్పొరేషన్ స్టాక్ మార్కెట్లో చరిత్ర సృష్టించింది. షాంఘై స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన తొలి రోజే కంపెనీ షేర్లు రికార్డు స్థాయిలో 500% పైగా పెరిగి ఇన్వెస్టర్లకు భారీ లాభాలని అందించాయి. ఆసియాలో ఈ ఏడాది అతిపెద్ద IPOగా నిలిచిన ఈ ఇష్యూ చైనా క్యాపిటల్ మార్కెట్లో సరికొత్త రికార్డుల్ని సృష్టించింది. IPOలో ఒక్కో షేరును 8.66 యువాన్ ధరకు విక్రయించిన కంపెనీ షేరు నేరుగా 49.50 యువాన్ల దగ్గర లిస్టింగ్ అయింది. ఇక్కడ ఏకంగా 471% ప్రీమియం నమోదు చేయడం విశేషం. అక్కడితో ఆగకుండా ఇంట్రాడేలో మరింత దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే 55.03 యువాన్ల దగ్గర సెషన్ గరిష్టాన్ని నమోదు చేసింది. ఇక్కడ ప్రీమియం రికార్డు స్థాయిలో 535% ఉండడం విశేషం. దీంతో ఇన్వెస్టర్లకు అదిరిపోయే లాభాలొచ్చాయి. ఈ క్రమంలోనే కంపెనీ మార్కెట్ విలువ కూడా భారీగా పెరిగింది. 3.65 ట్రిలియన్ యువాన్లు దాటింది. ఇది భారత కరెన్సీలో చూస్తే దాదాపు 50 లక్షల కోట్లకు పైనే ఉంటుంది. దీంతో ఇప్పటి వరకు చైనాలో మార్కెట్ విలువ పరంగా అగ్రస్థానంలో ఉన్న ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనాను వెనక్కి నెట్టి ఆ స్థానంలో అత్యంత విలువైన లిస్టింగ్ కంపెనీగా అవతరించింది. అమెరికా విధిస్తున్న సెమీ కండక్టర్ ఆంక్షల నేపథ్యంలో స్వదేశీ చిప్ తయారీని బలోపేతం చేయాలని చైనా ప్రయత్నిస్తోంది. ఈ వ్యూహంలో CXMT కీలక సంస్థగా మారింది. ముఖ్యంగా AI డేటా సెంటర్లు, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్కు అవసరమైన DRAM, HBM చిప్ల తయారీలో ఈ కంపెనీ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద DRAM తయారీ సంస్థగా CXMT గుర్తింపు పొందింది. ఇక ఈ IPO ద్వారా కంపెనీ సుమారు 66.6 బిలియన్ యువాలు సమీకరించింది. భారత కరెన్సీలో ఇది సుమారు 90,000 కోట్లకు పైగా ఉంటుంది. చైనా స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద IPO. 2010లో అగ్రికల్చర్ బ్యాంక్ ఆఫ్ చైనా IPO దాదాపు $10 బిలియన్ సమీకరించింది. ఇప్పటి CXMT IPOకు ఇన్వెస్టర్ల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా 212 రెట్లు సబ్స్క్రైబ్ కావడం విశేషం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.